శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి. ఈ మధ్య మీరు ప్రకాష్ రాజ్ గారి పైన బాగా మండిపడుతున్నారు. కారణం ఏంటి? నాకు పొలం గట్లు తగులున్నాయి. నా దృష్టిలో సినిమా వాళ్ళకి అంత మెచ్యూరిటీస్ ఉండవు సార్. పొలిటికల్ మెచ్యూరిటీస్ ఉండవు. పొలిటికల్ మెచ్యూరిటీస్ లేకుండా లేదో చూడండి పైపైన మేగడ కబుర్లు చెప్పి వెళ్ళిపోతే నాకు అది చాలా అసహ్యం. అంటే ఆయన ఏంది జస్ట్ ఆస్కింగ్ మీకు నచ్చట్లేదా? ఏమన్నా ప్రశ్నిస్తున్నాడు. అది వెనకటికి ఒక సామెత ఉంటుంది, చెరువు మీద వెలిగితే ఏమవుద్దని. నువ్వు ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నిస్తానుడే వాళ్ళ సన్నిధానంలో శాత తీరుతున్నాడు. నువ్వేం ప్రశ్నిస్తావు? మళ్ళీ దిక్కుమాల పొలిటికల్ మోటివే కదా. వీళ్ళందరికీ ఆ విజయ్ గారిని గెలిచిన దగ్గర నుంచి కడుపు మంటలు మొదలయ్యాయి. మా స్థాయిలో ఏటో వాళ్ళు పవన్ కళ్యాణ్ అటు మర్చిపోయాడు, ఈయనే మర్చిపోయి. ఎవరన్నా నువ్వు కర్ణాటకలో కూర్చొని వాళ్ళు ప్రశ్నించి చూద్దాం, అక్కడే చెంబులు తీసేస్తారు నీకు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ క్వశ్చనింగ్. ఇప్పుడు మేమున్నాం డిబేట్లు, చాలా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్, మేము అడుగుతున్నాం. ఇది కాదు కదా, నువ్వేదో ఎవరినో ఒకరిని భుజాన్ని వేసుకుని ఆడి నీకు నచ్చితే నువ్వు జస్ట్ ఆస్కింగ్ అని, తొక్కని తోటకూరని. అసలు మీ ఏడా పని నాకు అర్థం కాదు. నోరు మూసుకుని సినిమాలు ఏవో చేసుకుని సావండి. అందులో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేయండి, ఎవడు కాదన్నాడు. అంటే రావణ్ వెనకేసుకొస్తున్నారని మీకు నచ్చట్లేదు? నాకు రావణ్ అనే కాదు సార్, మీరు ఒకటి గుర్తుంచుకోండి. వాళ్ళ నువ్వు రావణ్ని ఏ ప్రాతిపదిక మీద వెనకేసుకుని వస్తున్నావు? ఆయన చేసిన పిచ్చి పనులు ఉన్నాయి, మంచి పనులు ఉన్నాయి అనుకుందాం. రెండిట్లో మంచి పనులే కనబడతాయి, చేత పనులు నీకు కనబడట్లేదా? నీతో పాటు బ్రదర్ అన్నీలు కలవరి సతీశ్వరరావు గుంపులు వేసుకుని ప్రాణాలు తినేస్తుంటారు కదా అందరికీ. నిజంగా చిత్తశుద్ధి చాటుకునే మనస్తత్వం అంటే క్రైస్తవ దేవుడైనా జీసస్ గారిని ఆ మాట అన్నందుకు, లేకపోతే చర్చిల్ని క్రైస్తవుల్ని ఆ మాట అన్నందుకు వాళ్ళ ముగ్గురితో కేసులు పెట్టించి చూద్దాం ఆడదాం. ఊరికే ఈ ఒకదంపుడు ఉపన్యాసాలు ఎవరిని ఉద్ధరిస్తారండి నాకు అర్థం కాదు అసలు. నిజమే, ఇప్పుడు ఓ సినిమా కెపాసిటీలో మీరు చేసివన్నీ ఏదైనా అచ్చాని పచ్చపోసల సినిమాలు ఏమైనా తీసేసి ఉద్ధరించారు సమాజ ఉద్ధరణకి, మా నారాయణమూర్తి గారు లాగానో లేదంటే టీ కృష్ణ గారు ఉన్నారు, చనిపోయారు మహానుభావుడు, అలాంటి సినిమాలు ఏమైనా చేస్తే పోనీ అనుకోవచ్చు. గడికో వేషం, గడికో ఇది, 190% జీవితం అంతా విలన్లు చేసి ఇవన్నీ పనికిమాలిన పనులు. ఇవాళ కుర్రాళ్ళకి ఎంతోమంది ఈ దరిద్రమే ఆదర్శాలు. ఇప్పుడు ప్రసాద్ గారు వీళ్ళంతా వైసీపీకి సానుకూలంగా ఉన్నారనేది ఒకటి. ఎందులోనో పడి ఏడుస్తుంటే ఈతరాను వీళ్ళందరూ వెళ్ళి ఏటండి కపాల తగ్గిన మేళం. ఆ పావసానికి కృష్ణమూర్తి చేసిన తలకాయ నొప్పికి వాళ్ళు సస్తున్నారు ఇప్పటిదాకా, లాక్కోలేక పీక్కోలేక. ఈ దైద్యంతో ఈనోడు ఆల్రెడీ చెప్పేశారు, వాళ్ళకి భరోసా ఇచ్చారు కదా. ఏమని? ఈ రోజున లీగల్ టీం కూడా వాళ్ళకి అండగా నిలబడుతుంది. ఎవరికి? రావణ్కి. నిలబడితే ఏటవుతుంది? కోర్టులో ప్రొడ్యూస్ చేయమనండి ఫస్ట్ ఎవిడెన్సెస్, కోర్టు పోలీసు వాళ్ళని. అది చేస్తే రావణ్కి కేక్ వాక్ అంటే నేను ఒప్పుకుంటా. ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేయనంతసేపు అందరూ బయట ఉండి కబర్లు చెప్తారు. ఇప్పుడు పొన్నవాళ్ళు రంగంలో దిగారు. దిగితే ఉంటాడు రాజ్యసభకి, ప్రతి వాడి దగ్గర ప్యానల్, కాంగ్రెస్ వాళ్ళు ప్యానల్ తినేసేవాడు ఉంటాడు, అందరికీ వాదించేస్తాడు. ఏ కేసు సక్సెస్ ఏం చెప్పండి? ఈ తెలుగుదేశం లోద్రో ఎగేసుకుని వస్తారు కోర్టులు ఎత్తుకెళ్ళిపోవడానికి. ఏడు సక్సెస్ చేసాడు చూపించండి ఒకటి చూద్దాం. ఊరుకోండి సార్, ఇవన్నీ చూసాం సార్, టైం వేస్ట్ ఇవన్నీ. ఓకే, కానీ సెన్సిబిలిటీ ఉంటే నేను మళ్ళీ లీగల్ టీం స్ట్రాంగ్ అని అవడం అంటే నేను ఇదే ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇదే కేవీఆర్ను లోపటేసి కూర్చోబెట్టారు, వాళ్ళ రిమాండ్ల మీద రిమాండ్లు ఇస్తున్నారు. ఇదే లీగల్ టీము అండర్ గ్రౌండ్కి వెళ్ళమన్నారు, ఇదే లీగల్ టీం సపోర్ట్ ఇచ్చారంటే ఇప్పటికి కోర్టు త్రూగా బెయిల్ రావాలి. ప్రజల బారకోకి వచ్చినట్టు ఇతనికి ఎందుకు రాలే అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క త్రాసులో తోస్తారా? గమనిస్తారు, అది సమాజం అంతా గమనిస్తుంది. ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేస్తాం, బయట ఉన్నంతకాలం అందరికీ సపోర్ట్లే. ఎగేసి పగేసి మాట్లాడిన అందరికీ సపోర్ట్లే. ఎవరికి కావాలి సపోర్ట్? అంతేకాని నేను ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడమని చెప్పడానికి ఏమో పోయి కాలం ఏంటి? సపోర్ట్ చేయి, యూట్యూబర్కి సపోర్ట్ చేయి సెన్సిబుల్గా. విజయ్ కేసరి ఉన్నాడు, కుర్రాడు బంగారకొండ, ఎంత చక్కగా ప్రశ్నిస్తాడు చూసారు. ఆయన వీడియోలో పాడ్కాస్ట్ చేస్తాడు, సబ్జెక్ట్ అంతా ప్రిపేర్ చేసుకుంటాడు, బ్రహ్మాండంగా ప్రశ్నిస్తాడు. రామ్నాథ్ ఉన్నాడు, చక్కగా ప్రశ్నించుకుంటాడు. ఎవరో నెత్తికి రాగలరు అంటే వీళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉంటారనేమో. వాళ్ళు ఏంది అగ్రెసివ్ అండి? ఎవరికి కావాలి అగ్రెసివ్? నేను అగ్రెసివ్గానే ఉంటాను. ఇది ఎవరికి ఉపయోగం? సో ఇది ఒక రకంగా వైసీపీకి డ్యామేజ్, వీళ్ళు సపోర్ట్ చేయడం అనవసరమైన. ఎందుకు డ్యామేజ్? నెత్తికెత్తుకుంటే ఏమవుతుంది సార్? ఓకే, రావణాసురుడు గురించి విభీషణుడి కన్నా వాడికన్నా ఎక్కువ తెలుసా ఆయన ఎంత భక్తుడో అంతను. అలాంటి ధర్మం కోసం ఇటుపక్క వచ్చి నిలబడ్డాడు. పోనీ ఓ తీరువ తెన్ను ఉంది రావణ విషయంలో అనుకుంటే అంబటి రాంబాబు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఆయన పెద్దిరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, అలాగే కొడాలి నాని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఏది పట్టుకుని నిలమంటారు? పెద్దిరెడ్డి గారు అసలు మాకు సంబంధం లేదంటున్నారు కదా. కొడాలి నాని అదే అన్నాడు కదా. వీళ్ళిద్దరే, ఎవరిద్దరే? మన కొడాలి గారు తర్వాత అంబటి గారే మాత్రమే. కొడాలి నాని ఏమన్నాడు కూడా వినండి ఒకసారి. మాకేటి సంబంధం అన్నాడు. ఈయన రావణాసురుడు ఈ కలియుగం గెలుస్తాడని ఈయన మాట్లాడుతున్నాడు అంబటి గారు. ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే తెలుగుదేశం పరంగా చూస్తే వాళ్ళు ఎవరు బయటికి రావచ్చు మాట్లాడట్లేదు రావణ విషయంలో. ఏమైనా తేడా జరిగితే పవన్ కళ్యాణ్ గుండు వాచిపోద్ది.
అలాగే వైసీపీ కూడా ఏమైనా తేడా జరిగితే అంబటి రాంబాబు గుండు వచ్చిపోద్ది. అందుకని ఏట్లేదు. చాలా స్ట్రాటజికల్గా ఉన్నారు దీంట్లో, మీరు గమనించుకోండి ఇద్దరిని. అంటే ఇంకా ఎలక్షన్ టైం ఉంది కదండి, బట్ ఉంటే? ఈ లోపులోనే ఈ మతాలకు సంబంధించి ఎందుకు ఏటి మతాలండి, ఎవరి మతం వాడికి తెలియదా? ఎవరి మతం మీద రియాక్ట్ అవ్వడం వాడికి తెలియదా? నా దగ్గరికి వచ్చి ఏమన్నా దేవుడిని తిట్టమని చెప్పు తీసుకుని ఫస్ట్ కొట్టి మాట్లాడతాను, ఎందుకు తిడుతున్నావు అని. మనలో ఉన్న జడ్డితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆడవడం మాట్లాడు, రావణ మాట్లాడు, రాధామనోరు మాట్లాడు, నాకెందుకు? నీకు ఎవడు వినమన్నాడు? ఎవడు వినమన్నాడు నీకు? కానీ ఓపెన్ ప్లాట్ఫామ్ లో మాట్లాడాడు. వస్తాయి. ఓపెన్ ప్లాట్ఫామ్ చట్టం పని చేసుకుని వెళ్తుంది కదా, నీకెందుకు మధ్యలో సొనకానందం? చట్టం ఏమైనా అవుతుందా? ఓకే, చట్టం 4 కేసులు తీసుకెళ్ళింది, చట్టపరంగానే అతనికి బెయిల్ వచ్చింది, కాంట్రడిక్షన్ లేదు. మరి 5వ కేసు మరి శ్రవణ్ దగ్గర నుంచి లాక్కుని పొన్నవాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ప్రసాద్ గారు ఒకటి అమ్మాయి గమన మొన్న అది బాగా వైరల్ అవుతుంది ఈ మధ్య కూడా. నేను యూట్యూబ్లో 10 వీడియోలు చేస్తాను రోజుకి దగ్గర అనుకోండి. ఒకడు నన్ను తీసుకొచ్చి ఇటు వైసీపీ రా అని నాకు కండు వేసేసి నన్ను చంపేస్తాను తిట్టి. ఇంకోడు నువ్వు అల్లప్పుడు తెలుగుదేశం మాడావు కదా, పోయి కాలం వచ్చిందని ఇంకోటి తిడతాడు. ఇవన్నీ నేను భరిస్తున్నాను లేదా? కాదండి, ఇప్పుడు నేను కూడా వీడియో పట్టుకొని మైక్ పట్టుకొని నిన్న ఎందుకు నాకు ఒక డిబేట్లో ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది జనసేనతో. ఆ కుర్ర టక్కుమని నా మీద నన్ను తిట్టుకుంటూ ఫేస్బుక్లో వీడియో చేసాడు. నేను అతను తిట్టినందుకు నేను బాధపడలే, నువ్వు నా ఆర్గ్యుమెంట్ అక్కడే చేసుకున్నాను ఒప్పించాలి కదా. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఎర వేస్తాం, ఆ ఎర దేనికి వేస్తారో బాబు అంటే శాప పడ్డానికి. నేనేంటి ఆ చట్టం అధినేత వచ్చి కలిసాడంటే ఆ చట్టం అధినేత కాదు ఇంకోటి వచ్చి కలిసాడని చెప్పాడు. ఎవరు? ఇంటెలిజెన్స్ నార్కోటిక్ ఇంటెలిజెన్స్ చీఫ్ వచ్చి కలిసాడు. ఓకే, ఎరగ దొరికాడు కదా నాకు. అదే ఏ కెపాసిటీతో నిన్ను పవన్ కళ్యాణ్ గారిని కలిసావు అని నేను అడిగితే దానికి సమాధానం చెప్పకుండా అక్కడ మోడరేటర్ ఈయన నా మీద కలిపడిపోతున్నారు. ఉప ముఖ్యమంత్రిని కలవకూడదు అంటే, బాబా ఆయన ఉప ముఖ్యమంత్రి హోంశాఖ కూడా ఉంటే నేను బాధపడను. ఆయన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ, ఆయనకు సంబంధించిన శాఖలో నార్కోటిక్ అధినేత వెళ్ళి ఆయన కలిసి మాట్లాడడం ఏంటి? ఆయన హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారి దగ్గరికి వెళ్ళాలి, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఒకసారి ఇలా మనం ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోంచి వచ్చే గంజాని ఈ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, మా అబ్జర్వేషన్స్ ఇవి సార్, ఈ వెండింగ్ పాయింట్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రొటెక్షన్స్ ఇవ్వండి. మీకు అర్థమవుతుందా? ఇది ఎవరు దొరికారు నాకు? అతను నాకు దొరికాడు. కానీ అతను మాట్లాడిన తీరుతో నేనేదో భ్రూణ హత్య చేసినట్టు నా మీద వీడియో చేశాడు. అక్కడికి ఎవరికి ఆలోచిస్తే అందరికీ అర్థం అవ్వాలి. సో ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు నాకేమీ ఆయన మీద వ్యక్తిగతం కాదు సార్, మళ్ళీ చెప్తున్నాను. వీళ్ళు సినిమా వాళ్ళు సినిమా పరంగా ఉండండి. మీరు డెమోక్రసీలో మీరు కూడా నిలబడండి. మీకు కాదండి, కమల్ హాసన్ లాంటి గుండు గీశారు, మూసుకొని కూర్చున్నాడు, రాజ్యసభ మెంబర్ కూడా కాదు. ఇప్పుడు మీరు రాజకీయాలు టచ్ చేయొద్దు అంటున్నారు, ఆయనకి తప్పే ఉంది ఆయన రాజకీయాలు టచ్ చేస్తే? టచ్ చేయమని నేను అంటలేదు సార్, టచ్ చేయొద్దు నేను ఎవరికి చెప్పట్లేదు. సినిమా అనేది వృత్తి, ఒక్క మాట చెప్పు, వృత్తికి ఇది ప్రవృత్తి అనుకుందాం. ప్రవృత్తి కామెంట్లు చేయడం ఓకే, నేను అంటుంది వృత్తి ప్రవృత్తి రెండు ఉండే. ఇప్పుడు నేను ఉద్యోగం సద్యోగం లేకుండా ఓన్లీ వీడియోలు చేస్తున్నా, నువ్వు చెయ్యి. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీడియోలు చెయ్యి. అవకాలు పోవకాలంటే ఎలాగొద్ది? అది అవేర్నెస్ కింద అనిపించట్లేదు? ఏ అవేర్నెస్? పోలీస్ వ్యవస్థను మనం ప్రశ్నించగలమా? లా వ్యవస్థను ప్రశ్నించగలమా? రిమాండ్కి ఇచ్చారు కదా సార్, ఈ అవునవును చట్టం దాన్ని వీళ్ళు ఉప్మా కూడా చేశారు. ఏదైనా చేయనివ్వండి సార్, చట్టం అంబటి రాంబాబు తినండి సార్, ఉప్మా చేసి తినమానండి. జడ్జి గారు తినరు కదా. అదే ఈ చట్టం ఇతనికి వర్తిస్తుందా లేదా అన్న దాని మీద సమానం చెప్పగలవుగా. నేను మీరు గాబరా పడితే, ప్రకాష్ రాజ్ కూడా గాబరా పడితే ఏడు చేయగలం. ఓకే, అడుసు తొక్కనేలా కాలు గడగనేలా అని ఒక సామెత ఉంటుంది. ఐ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ దట్ ఈ కేసే పెట్టండి అని, అయితే ఈ కేసు పెట్టొద్దని మనకు తెలీదా? తపేలశాలలో కూర్చొని పేలిన అసందర్భ పేల పని నేను మళ్ళీ ఓటంకించి చెప్తున్నా. ఆ పాటి తెలీదా 4 బెయిల్లు ఒకే కేసుల మీద ఆయనకు వస్తున్నప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియదు. డిఎస్పీ గారు తీసుకొచ్చి ఏ కేసు పెట్టారు? దే ఆర్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ ఎవిడెన్సెస్. ఆ ఎవిడెన్సెస్ తగ్గ కేసు పెట్టే ప్రాసెస్లో ఖచ్చితంగా ఇంకో కేసు పెట్టవలసి వచ్చింది. సో అంచేత పరిధి గీసుకోకుండా పరిధిలో ఉండండి. ఫస్ట్ కొత్త పరిధిలు మీరెందుకు క్రియేట్ చేస్తున్నారు? ఓకే, ఇప్పుడు ప్రొవకేషన్ అన్న దగ్గర ప్రభావితం అవుతారు. ప్రకాష్ రాజ్కి మాడిన దానికి ఆయనకి ప్రభావితం చేయగలరు అనుకున్నాం. ప్రభావితం అయితే కాన్సిక్వెన్సెస్ వాడు ఎదుర్కొంటున్నారు. ఇవాళ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటున్న వాళ్ళకి నేను మొదటి నుంచి విన్నపం చేస్తుంది అదే. ఇప్పుడు రావుని ఎదుర్కొంటున్నాను. కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవడానికి మీరు సిద్ధపడితే ప్రొవకేషన్లు ఇవ్వండి. ఓకే, ఇప్పుడు రాధామనోహర్ మాట్లాడాడు, ఇంకో 10 మంది అదే పని చేస్తే నన్ను తీసుకెళ్ళి గుండెత్తేస్తారు. నేనే ఇదే డెలిబరేషన్ క్రైస్తవ మతం మీద కానీ ముస్లిం మతం మీద కానీ నేను మాట్లాడితే గుండు వాయి కొట్టి లోపటేస్తారు నన్ను. అతనికి ఏదో వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కాబట్టి నాటకాలు ఆడగలుగుతున్నాడు. దాన్ని జరుగుబాటు అంటాం మేము. జరుగుబాటు అంత సుఖం లేదని మెటమెటలాడితే ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. అంచేత ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన దాంతో నాకు విభేదించడానికి దాని దగ్గర పరిధి దాటొద్దు చూడండి. అదేలేండి, ఆ పరిధిలో ఎంతమంది ఉన్నారంటే 199 మంది ఉన్నారు. ఒక్కడు ప్రభావితం అయితే లోపట ఉంటున్నాడు.